ముడ్లు ఎలా ఉన్నాయో మా అమ్మ ఇంత పెద్దవి ఉంటాయి నాన్న పాములు. నమస్తే అండి. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో మేము ఒక పవిత్రమైన దైవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామండి. ఆ దైవ కార్యక్రమం ఏంటనేది తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో అమ్మాళ్ళ ఇంటికి వచ్చి తిరిగి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఈ వారం పూర్తి చేసిన పనులేంటో మీతో పంచుకోబోతున్నానండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అమ్మాళ్ళ ఇంటి దగ్గర నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే ఫస్ట్ వంట చేసేసి పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ ఈ పని పూర్తయిపోయింది అనుకోండి, ఇక మిగతా పనులన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. పంపు దగ్గర నుంచి ఒక బిందె నీళ్ళు తెచ్చుకొని రైస్ కోసం ఒక పొయ్యి మీద ఎసరు పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద కూర కోసం బంగాళదుంపలు పెట్టాను. ఈ రెండు పొయ్యి మీద పెట్టేసి అవి ఉడికేలోగా మన హెర్బల్ ప్రోడక్ట్స్కి కావాల్సిన మందార పువ్వులు, మందార ఆకులు నీట్గా వాష్ చేసి ఇలా ఎండలో ఆరబెట్టాను. అమ్మ సమ్మర్లో కొన్ని వడియాలు, కొన్ని చల్లమిరపకాయలు పెట్టుకుంది. బయట ఎండలో మంచం వేసి అవి కూడా ఎండలో ఆరబెట్టాను. సంవత్సరం అంతా వాడుకునేలా సమ్మర్లో మనం పెట్టుకునే వడియాలైనా అప్పడాలైనా 2-3 నెలలకు ఒకసారైనా డబ్బాల్లోంచి తీసి ఎండలో పెట్టుకుంటూ ఉంటే సంవత్సరమే కాదండి 2 సంవత్సరాలు అయినా పాడవకుండా ఉంటాయి. వడియాలు అప్పడాలే కాదండి, వంటగదిలో వాడుకునే కిరాణా సరుకులు కూడా 10 రోజులకు ఒకసారి ఎండలో పెట్టుకుంటూ ఉంటే అవి పూర్తిగా అయిపోయే వరకు ఫ్రెష్గానే ఉంటాయి. ఆ రోజు వంట కొంచెం తొందరగా అయిపోవాలని బొగ్గులపై కూడా అంటించాను. బంగాళదుంపలు ఉడికి చల్లారేసరికి ఈ పొయ్యి మీద ఉల్లిపాయలు కూడా వేయించవచ్చని బొగ్గులపై కూడా అంటించాను. బంగాళదుంపలు అయితే ఇంకో 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఈ 10 నిమిషాల్లో ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది కదా అని పొయ్యి మీద ఉల్లిపాయ పెట్టేసి అది చూస్తూ ఉండమని అమ్మకి చెప్పి నేను మా పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా పక్కింటోళ్ళు కోళ్ళ కోసం చిన్న రేకుల సెట్ కట్టుకున్నారటండి. అది ఎలా కట్టారో చూస్తే నాకు కొన్ని ఐడియాస్ వస్తాయి కదా, వీడియో తీసి చూపిస్తే ఈ ఐడియా కోళ్ళను పెంచుకునే వాళ్ళందరికీ యూస్ అవుతుంది కదా అని చూడడానికి వచ్చి వీడియో కూడా తీశాను. చూసారా, చిన్న ప్లేస్లో ఎక్కువ కోళ్ళు పెంచుకునేలా ఎంత స్మార్ట్గా డిజైన్ చేశారో. పైన కింద 2 ర్యాక్స్ వచ్చి చాలా బాగుంది. గుడ్లు పెట్టే పెట్టలకు మట్లు కూడా ఈ ర్యాక్స్ మీద పెట్టేసుకోవచ్చు. ఇది వాటికి డూప్లెక్స్ హౌస్ అనమాట. కింద నుంచి పైకి ఎక్కడానికి వీటికి స్టెప్స్ కూడా అరేంజ్ చేశారు. మన నెక్స్ట్ జనరేషన్లో మన జెన్జీ కిడ్స్ అయితే వీటికి యాక్సిలేటర్ కూడా పెట్టేస్తారేమో. ఇది చూసాక అనిపించింది, అయ్యో ఇది ముందే చూసుంటే మనం కట్టిన కోళ్ళ షెడ్ కూడా ఇలానే కడదాం కదా అనిపించింది. పర్వాలేదులేండి, ఇప్పుడైనా అలా మార్చేసుకోవచ్చు. ఓకేనండి, కోళ్ళ షెడ్ చూసేసి ఇంటికి వెళ్తుండగా మళ్ళీ నాకు ఇంకొక ఊసరవెల్లి కూడా కనిపించింది. అమ్మాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు కూడా దారి మధ్యలో రోడ్డు క్రాస్ చేస్తూ ఒక ఊసరవెల్లి కనిపించింది. అది నైట్ టైం కనిపించింది. ఆ తర్వాత రోజు ఇంకొకటి కనిపించింది. ఇదైతే చూడడానికి కలర్ఫుల్గా భలే ఉంది. నాకైతే దీన్ని చూడగానే బేబీ డైనోసార్ గుర్తొచ్చింది. ఇదేదో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా భలే నడుస్తుంది. దీని కళ్ళు ఎక్కడ ఉన్నాయా అని నా 2 కళ్ళు ఎట్టి భూతద్దంతో చూసినా నాకైతే కనబడలేదు. మీకైనా కనిపించాయేమో చెప్పండి. నాకైతే ఇది లుంగి డాన్స్ వేస్తున్నట్టుగా అనిపించింది. దీని నడక చాలా ఫన్నీగా ఉంది. తోక చూసారా ఎంత పొడవుగా ఉందో. ఊసరవెల్లిని చూడడం ఇది సెకండ్ టైం అండి. అందుకే కలియుగంలో డైనోసార్ వచ్చినట్టు వింతగా చూస్తున్నాను. కొత్తగా కనిపించింది ఏదైనా వింతగా ఉంటుంది కదండి, అందుకే నాకైతే కొత్తగా వింతగా అనిపించింది. ఊసరవెల్లి రంగులు మారుస్తుంది అంటారు కదండి, అందుకే రంగులు మారుస్తుందేమోనని ఇంత దగ్గరగా వచ్చి చూశాను. అయినా సరే అది రంగులు మార్చలేదు, నార్మల్గానే ఉంది. ఇంతకు మించి దాన్ని ఇబ్బంది పెట్టకూడదనేసి నా దారిన నేను వచ్చేసాను. వచ్చేసరికి ఉల్లిపాయ ఎగిపోయింది. వంకాయ బంగాళదుంప వండుదామని ఉల్లిపాయ వేగగానే వంకాయలు కట్ చేసి వేసేసాను. ఈలోగా ఎసరు కూడా మరిగిపోతే బియ్యం కూడా కడిగి వేసేసాను. అన్నానికి కుండ సరిపోద్దేమోనని కుండ పెట్టాను, కానీ అమ్మ అది సరిపోదంది, అందుకని తపాలా పెట్టాను. ఇప్పటికీ మీలో ఎంతమంది అన్నాన్ని వారుస్తున్నారో కామెంట్ చేయండి. అంటే చాలా వరకు అన్నం కుక్కర్లో వండుతూ ఉంటారు, అందుకని అడుగుతున్నాను. అన్నం వారిస్తే రైస్లో ఉండే వాల్యూస్ అన్నీ పోతాయని అంటూ ఉంటారు.
కానీ వార్చిన అన్నానికి వార్చని అన్నానికి పెద్ద తేడా ఏమి ఉండదటండి. పైగా మాకు గంజి కావాలి. గంజి మేము 3-4 రకాలుగా వాడతాము. ఒకటి మా చిట్టికి అంటే మా ఆవుకి ఉదయం చద్దన్నానికి, బట్టలకు పెట్టడానికి, సాయంత్రం పూట గంజిలో నిమ్మరసం ఉప్పు వేసుకొని సూప్లో కూడా తాగుతూ ఉంటాము. సూపర్గా ఉంటుంది. వేడివేడి గంజి తాగిన 10 నిమిషాల్లో ఒంట్లో నుంచి చెమటలు వస్తాయి. ఒళ్ళంతా తేలిగ్గా అయిపోయి భలే హాయిగా ఉంటుంది. అన్నం వార్చేశాక పొయ్యి ఖాళీ అయిపోతే ఆ పొయ్యి మీదే పాలు పెట్టేశాను. ఈలోగా వాతావరణం సడన్గా మారిపోయింది. వర్షాకాలం ఏ రోజు ఎండగాస్తుందో ఏ రోజు వాన పడుతుందో చెప్పలేము. మన ఫోన్లో వెదర్కి సంబంధించి ఒక యాప్ ఉంటుంది కదండి. ఆ యాప్లో ఏ రోజు వాతావరణం ఎలా ఉంటుందో చెప్పేస్తుంది. ఎండగాస్తే ఎండని చెప్పుద్ది, వాన వస్తే వానని చెప్పుద్ది. దాన్ని నమ్ముకొని నేను ఒకసారి వడియాలు పెట్టేశాను. వడియాలు కాస్త వడియాల చట్నీ అయిపోయాయి అన్నమాట. అప్పుడు అర్థమైంది నాకు టెక్నాలజీ కేవలం నాలెడ్జ్ కోసమే కానీ కంప్లీట్గా కరెక్ట్ కాదని. అయినా 3G 4G 5G అని వాటినే గ్రేట్ అనుకుంటాం కానివ్వండి, మన బ్రెయిన్ వాటికంటే మెగా పవర్. ఎందుకో తెలుసా అండి, అవి లిమిటెడ్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. కానీ మన బ్రెయిన్ ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు మన లైఫ్లో జరిగిన ఎన్నో విషయాల్ని స్టోర్ చేసుకుంటుంది. రోబో సినిమాలో ఓ సీన్ ఉంటుంది. మానవ సృష్టిలో పనికొచ్చేవి రెండే రెండు, ఒకటి నేను, ఇంకొకటి నువ్వు అని. అలాగే ఈ సృష్టి తర్వాత మరో అద్భుతం ఏంటో తెలుసా అండి, అది మనమే. నేచర్ ఒక అద్భుతం అయితే రెండో అద్భుతం మనమేనండి. భగవంతుడు మనకి మానవ జన్మిచ్చి గొప్ప వరం ఇచ్చాడు. ఆ జన్మ మంచిగా సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని వాళ్ళని వీళ్ళని అడుక్కునే కంటే మన బ్రెయిన్కి పదును పెట్టి మన అవసరాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి మనకు కావాల్సినవి మనమే సాధించుకోవాలి, మనమే సంపాదించుకోవాలి. మన కోసం ఎవరు ఏది చేయరండి. కలిసి పార్టీ చేసుకోవచ్చు అంటారు కానీ కలిసి కష్టసుఖాలు పంచుకోవచ్చు అన్నారుగా. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వెదర్ యాప్ చెప్పే రిపోర్ట్ నమ్మి నేను వడియాలు పెడితేనే అవి పాడైపోయాయని బాధపడ్డాను. అలాంటిది ఆన్లైన్లో ఎన్నో నమ్మి మోసపోతున్నారు. విచిత్రం ఏంటంటే చదువుకోలేని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. అందుకే సైబర్ నేరాలకి దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. ఓకేనండి, ఈ వారం 2 పనులు అయితే పూర్తి చేశాము. అందులో ఒకటి ముళ్ళ చెట్టుతో ఫెన్సింగ్ వేయడం. ఆల్రెడీ ముళ్ళ తీగతో ఫెన్సింగ్ వేసాము. అయినా సరే ఫెన్సింగ్ దాటి లోపలికి వచ్చేస్తున్నాయి గొళ్ళు. ఇవి ఫెన్సింగ్ దాటడానికి ఎంతలా జంప్ చేస్తున్నాయంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలన్నట్టుగా జంప్ చేస్తున్నాయి. పోనీ వస్తే గడ్డి తినేసి పోతే బాగున్నాను. పనికొచ్చే మొక్కలు కూడా పాడు చేసేస్తున్నాయి. అందుకే అవి టచ్ కూడా చేయలేనంతగా ముళ్ళ చెట్టు వేసేస్తున్నారు నాన్న. ఒక మొక్కను కాపాడుకోవడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది. గొళ్ళు మేకలు ఓవైపు, కోతులు ఇంకోవైపు, చీడపురుగులు మరోవైపు, అతివృష్టి అనావృష్టి. ఇన్ని దాటుకొని పంట చేతికొచ్చాక మార్కెటింగ్ చేయాలంటే నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలీదు. ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయి అంటే వ్యవసాయ పనులు స్టార్ట్ చేసేసేవాళ్ళు. ఎవరి గొళ్ళు వాళ్ళే కట్టేసుకునేవాళ్ళు. ఏంటోనండి ఇప్పుడు గొళ్ళు కట్టుకోకుండా వదిలేస్తున్నారు. అవేమో వ్యవసాయం అంతా పాడు చేసేస్తున్నాయి. అమ్మళ్ళూరులో వర్షాకాలం మాత్రమే అవును కడతారు, ఎండాకాలం వస్తే వదిలేస్తారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం వచ్చినా కూడా ఇంకా ఎవరు గొళ్ళు కట్టట్లేదు. వేరే వాళ్ళకి వేలెత్తి చెప్పలేము. మన పని ఏదో మనం చేసుకోవాలి. ఒకవేళ చెప్పామనుకోండి, వ్యవసాయం మీరే చేస్తున్నారా, ఊళ్ళో ఎవరు చేయట్లేదా అంటారు. ఈ తలనొప్పి అంతా పడే కంటే మన చేను మనమే కాపాడుకోవడం మంచిది. జరిపోతానా బాబు, ఇంతలో ఇంత పెద్దది ఉందా? విడిపోద్దా పట్టుకుంటే? బామ్మ ఇంత పెద్దవి ఉంటాయి నాన్న పాములు. అవునా? ఈ మధ్య ఏంటోనండి మా చేలో పెద్ద పెద్ద పాములు తెగ తిరిగేస్తున్నాయి. చేలోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది. ఆ పాము పొర చూసారా ఎంత పొడవుగా ఎంత పెద్దదిగా ఉందో. అది పాము పొర కాబట్టి కొంచెం దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేశాను. అదే బతుకున్న పాము అనుకోండి, ఆ మడ దూరంలోనే ఉన్న సగం ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. ఇవేంటా అని చూస్తున్నారా? వచ్చేటప్పుడు కోళ్ళకి వ్యాక్సిన్స్ తెచ్చానండి. ఈ ట్యాబ్లెట్స్లో ఉన్నవి ఈ వ్యాక్సిన్లో డైల్యూట్ చేసేసి బాగా షేక్ చేసేసి 3 నెలల లోపు కోళ్ళకి ముక్కులోను కంట్లోనూ వేయాలి.
కోళ్ళకి ఎక్కువగా వైరస్ వల్ల అంటువ్యాధులు వస్తూ ఉంటాయి. వచ్చాక కంట్రోల్ చేయాలంటే మన తరం కాదు. ఒక కోడికి వైరస్ సోకిందంటే ఫామ్లో ఒక్క కోడి కూడా మిగలదు. నేను ఒకసారి గట్టిగానే తిన్నాను. అప్పటి నుంచి కోళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను ఇదివరకు ఇంట్లో నాటుకోళ్లను కూడా పెంచేదాన్ని అని మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇక మన దగ్గర ఉన్న కోళ్ళన్నింటికి అమ్మ నేను కలిసి వ్యాక్సిన్ వేసేసాము. వేసిన ఒక్కొక్క కోడిని బయటకు వదిలేసాము. బయట ఉన్నప్పుడు వేస్తే దేనికి వేసామో దేనికి వేయలేదో తెలీదు. అందుకే అన్నీ లోపలే ఉంచి వేసిన దాన్ని బయటకు వదిలేసాము. కోళ్ళన్నింటికి వ్యాక్సిన్ వేసేసిన తర్వాత షెడ్లో శుభ్రంగా తుడిచేసి ఆవు పేడతో కలపేసాను. మనం ఆవుల్ని పెంచినా, కుక్కల్ని పెంచినా, కోళ్ళని పెంచినా, ఏ పెంపుడు జంతువుల్ని పెంచినా వాటిని అవి ఉండే చోటుని కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే వాటి ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే వాటితోనే ఉంటూ ఉంటాం కాబట్టి వాటి ప్రభావం మనపై కూడా ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే ముందు తాటిపళ్ళు పట్టుకుని వెళ్ళి తాటిపూరలు వేసాము. ఒకవేళ తాటిపూరలు ఎవరికైనా కావాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక ఇవాల్టి వీడియో ఇంతేనండి. అమ్మాళ్ళూరులో నా డైలీ రొటీన్, ఇక్కడ చేస్తున్న వ్యవసాయ పనులు అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.